అందరికీ ఎంతో ఇష్టమైన గోంగూర పచ్చడి అయితే చేస్తానండి. నిలువ ఉంటుంది ఇది ఒక 15 రోజులు 10 రోజుల వరకును. ముందుగా అయితే గోంగూర తెచ్చి క్లీన్ చేసి కడిగేసి ఆరబెట్టుకున్నాను అనమాట, తడి ఉండకుండాను. ఒక కళాయి తీసుకుని దాంట్లో వేసుకుని ఆయిల్ మరిగిపోయాక ధనియాలు జీలకర్ర కూడా వేపేసుకొని పక్కన తీసుకున్నాను. తర్వాత ఎండుమిర్చి అనమాట, కారం తగ్గట్టుగా వేసుకుంటున్నానండి. ఒక్కొక్కరు స్పైసీ తింటారు, ఒక్కొక్కరు తక్కువ తింటారు కదా, అందుకని చెప్పి ఎండుమిర్చి వేపేసి పక్కన పెట్టేసుకున్నాక కడిగి ఆరబెట్టిన గోంగూర కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని చూసారా, గోంగూర తడి ఉంటే మాత్రం నిలవ ఉండదండి, తొందరగా బూజు పట్టినట్టు అవుతుంది. తడి లేకుండా చూసుకోవాలి. నిలవ ఉండాలి అంటే అప్పటికప్పుడు అయితే తినేస్తామని అనుకుంటే మాత్రం తడి ఉన్నా పర్వాలేదు అనమాట. ఇవన్నీ చల్లగా అయిపోయాక మిక్సీ అయితే కొట్టేస్తుంది అనమాట. మిక్సీ వేసినప్పుడు సాల్ట్ కూడా వేస్తున్నాను. సాల్ట్ వేసినప్పుడు ఏంటవుతుందంటే అన్నిట్లలో కలుస్తుంది అనమాట, పచ్చట్లు అన్నిట్లలోనూ. ఇప్పుడు ఏంటంటే పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. ముందుగా ఆయిల్ వేసుకొని దాంట్లో పచ్చెనగపప్పు, పెసరపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, తర్వాత ఏమో కరివేపాకు ఇవన్నీ వేసుకొని స్టవ్ ఆపే ముందు కొద్దిగా ఇంగువ అయితే వేసుకుంటున్నానండి. ఇంగువ వేస్తే మంచి స్మెల్, టేస్ట్ కూడా బాగుంటుంది, అందుకని ఇలా ట్రై చేశాను. తర్వాత స్టవ్ ఆపాక గోంగూర వేసి కలిపేసాను అనమాట. సూపర్ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.